మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఉచితమైన ప్రేమ, మీ అపారమైన మీ కృప నేటికి మా పైన ఉంచి తండ్రి, సజీవులుగా మమ్మల్ని స్థిరపరిచి రక్షణానందాన్ని మా బ్రతుకులకనిచ్చి ఈరోజు ఈ సమయంలోనైనా ఈ రీతిగా మేము ఉన్నామంటే నాయనా, అది కేవలం మీ దయాన్ని నమ్ముచూ మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా తలపెట్టిన ఈ మహత్ కార్యక్రమాన్ని తండ్రి, ఈ సంవత్సరం నాయన మీ పిల్లలతో నాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నాయన మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. స్థానిక సంఘ కాపరి గారిని ప్రేరేపించి, మీ దాసులను ప్రేరేపించి ఈ కార్యక్రమానికి నాంది పలికి తండ్రి, మీ అనాది కాలపు ప్రణాళికను మీరు నెరవేర్చుకుంటున్నారని మేము నమ్ముచుంటున్నాం. దయగల తండ్రి, ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని మహింపరిచుంటుండగా తండ్రి, మరికొద్ది నిమిషములు లేఖన భాగాల్లోనికి వెళ్ళుచుండగా కృప చేయండి. మీ దీనదాసుడునైన నన్ను కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, కేవలం మీ మాటలు వినిపించే ఒక సాధనముగానే వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొనండి తండ్రి. మిమ్మల్ని కనుపరిచి మిమ్మల్ని ఘనపరిచే స్థితిని అయినా మాకు అనుగ్రహించండి. మీ దాసుడనైనా నాకు పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి తండ్రి, ఈ రాత్రి కూడికంతటి ద్వారానైనా మాకు ఆనందమును, మా ద్వారా మీరు మహిమను పొందుమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మనము చేర్చబడి ఉంటున్నాము. తన ఉచితమైన కృపను మనకిచ్చి ఈ రీతిగా మనల్ని సమకూర్చిన పరలోకమందున్న దేవాది దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు ముందుగా నేను చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా స్థానిక సంఘ కాపరి గారికి, యోహానయ్య గారికి, తమ్ముడు విలియం కేరి గారికి, మరియు అధ్యక్షుల వారికి, వేదికను అలంకరించినటువంటి దైవదాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదే రీతిగా ఈ చలిలు కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క వర్తమానం కొరకు, దేవుని స్తుతించుటకు ఈ రీతిగా చేరినటువంటి దేవుని పిల్లని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి నేటికి మనం సజీవులుగా ఉన్నాము. ఈరోజు చూడక అనేక మంది తమ జీవితాలను ముగించుకొని ఈ ప్రకృతి నుంచి, లేదంటే పంచభూతాల నుంచి శాశ్వతంగా మనల్ని విడిచి దూరం అయిపోయారు. మనం బ్రతికున్నామంటే శక్తిమంతులమని, ఆరోగ్యవంతులమని, ధనవంతులమని, అధికారులమని, లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమని కాదు, కానీ దేవుడి ఉచితమైనటువంటి కృప వల్లనే మనం నేటికి సజీవులుగా ఉన్నాం. ఆయన మహాకృపను మన పట్ల ఉంచి మన ఎడల ఏదో ప్రణాళికను కలిగి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మన జీవితాల్లోనికి వెళ్ళి తొంగి చూస్తే మన బ్రతుకుల గురించి దేవుడు అనేక విషయాలు లేఖనాల్లో పొందుపరిచాడు. ఒలికిపోయిన తర్వాత ఎత్తలేని నీటి వంటి వారము, త్రాసు మీద ధూళి వంటి వారము, ఏమండి, ఓ పాత్రను మూత తీసినప్పుడు ఎగిరిపోయే ఆవిరి వంటి వారము, వికసించిన పువ్వు వంటి వారము, సూర్యుని వేడిమికి వాడిపోయే లేత గడ్డి వంటి వారము మన జీవితాలు. ఇంత చిన్నవిగా మన జీవితాలు ఉన్నవి అని, ఇంత చిన్నవైనటువంటి జీవితాల్లో ఓహో మహత్తరమైనటువంటి కృపను తన పిల్లలైన మన పట్ల దేవుడు ఉంచాడని, ఇంత చిన్నవైనటువంటి జీవితంలో ఈ అనంతమైన ప్రకృతిని ఆస్వాదించుటకు, పరిపాలించుటకు, అనుభవించుటకు, ప్రకృతిని శాసించుటకు తన పిల్లలుగా దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడని ఈరోజు జ్ఞానవంతులుగా మన జీవితాలను మనం చూస్తుంటున్నప్పుడు మనకు అర్థమైపోతుంటుంది. కాబట్టి ఈ సంతోషము, ఈ విజ్ఞానము, ఈ ఔన్నత్యము ఏదైతుందో మన జీవితంలో ఇంతలో కనబడి అలా మాయమైపోయే ఆవిరిలా ఉంటున్నటువంటి స్థితి అనేది ఏదైతుందో, కొద్ది కాలం తర్వాత మనం ఉండమనేటువంటి స్థితి మనకు జ్ఞాపకం వస్తుంటున్నప్పుడు మనలో కలుగుతున్నటువంటి భయం అనేది ఏదైతుందో, ఇంత గొప్పగా ఈ ప్రకృతిలో కల్లా విజ్ఞానవంతుడిగా ఉన్నటువంటి మనిషి అర్ధాంతరంగా కాలాన్ని ముగించుకోవటం ఏంటని ఆలోచిస్తుంటున్నప్పుడు మన మరణ దినం మనకు జ్ఞాపకం వచ్చిన, మరణములోనికి మనం వెళతామని
శరీరంలో చొచ్చుకొని వచ్చినటువంటి రోగాలు మనకి గుర్తు చేస్తున్న ఓ భయాందోళనలోనికి, డిప్రెషన్లోనికి, మానసిక ఒత్తిడిలోనికి ఈరోజు మనం వెళుతున్నాము. ప్రపంచం అంతా వెళ్ళిపోతుంటుంది. సంపాదించిన సంపాదన బట్టి సంతోషం లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ని బట్టి సంతోషం లేదు, కొనుక్కున్న పొలాలను బట్టి సంతోషం లేదు, ఒంటి మీద బంగారాన్ని బట్టి సంతోషం లేదు, అధికారాన్ని బట్టి సంతోషం లేదు, చేస్తున్న వ్యాపారాన్ని బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు. ఇది సంతోషమని మనం అనుకుంటే ఇది తాత్కాలికమైన సంతోషంగానే మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. ఏమండి, మా పిల్లవాడుండి ఉన్నత చదువులు చదివాడండి, చదువు ఈ సంవత్సరం అయిపోయిందండి, వెంటనే జాబ్ వచ్చేసిందండి అనగా ఎంత సంతోషం ఉంటుంది పేరెంట్స్కి ఆలోచించండి. ఇలా చదువు ముగిసిపోయింది, ఓ 6 నెలలు గడవక మునిపే మా పిల్లవాడికి జాబ్ వచ్చిందండి, గవర్నమెంట్ ఉద్యోగం అనగానే ఎంతో సంతోషం. నిజంగా ఆ సంతోషం ఎప్పటి వరకు ఉంటుంది అని ఆలోచించినప్పుడు అదే పిల్లవాడు డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడు, 3 మాసాలు డ్యూటీ చేశాడు, రోడ్డు మీద వస్తున్నప్పుడు వెనకాతలుంచి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది. విగత జీవిగా మారిపోయాడు, మృత్యువులోనికి వెళ్ళిపోయాడు. పిల్లవాడు చేతికొచ్చాడన్న సంతోషమా? పిల్లవాడు ఉన్నత చదువుల్లో విజయాన్ని సాధించాడన్న సంతోషమా? పిల్లవాడు జీవితంలో స్థిరపడటానికి ఒక ఉద్యోగాన్ని సాధించాడని సంతోషమా? ఇవన్నీ సంతోషాలకు ఒక పక్క మనకు కనపడుతుంటే అర్థాంతరంగా చేతి కిందిన కొడుకు విగత జీవిగా మరణములోనికి వెళ్ళిపోయినప్పుడు ఈ సంతోషాలన్నీ క్షణంలో ఆవిరైపోయినటువంటి దుస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంటుంది పిల్లారా. ఇలా ఎవరి జీవితంలో మనం చూసినా, ఎవరి కుటుంబంలో మనం చూసినా, కుటుంబీకుల్లో తన వారిని పోగొట్టుకున్నటువంటి వారి జీవితాల్లోకి వెళ్ళి మనం చూసినా సంతోషంగా మనం ఉంటున్నాం, కానీ నిజమైన సంతోషం మాత్రం మనకు లేదు దేవుని వాళ్ళరా. ఈరోజు చాలా సంతోషంగా మనం ఉన్నాం. నిజంగా చెప్పండి, నిజంగా సంతోషంగా ఉన్నాం మనం? అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మన సమస్యల కొంపటి మనకి జ్ఞాపకం వస్తుంటుంది. ఒకవైపు అనారోగ్యాలు, ఒకవైపు ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇవన్నీ మరలా జ్ఞాపకం రావడం కాదు, అసలు ఒకరోజు మనం ఉండము అనేటువంటి ఈ భావాలే మనకు గుర్తురాగానే ఓ భయాందోళన, ఓ మానసిక ఒత్తిడి మన జీవితాల్లోనికి చొచ్చుకొని వస్తున్నటువంటి కాలంలో ప్రియులరా, దేనిని బట్టి మనం సంతోషపడాలి, ఎప్పుడు మనకి నిజమైన సంతోషం ఉంటుందని జాగ్రత్తగా మనం ఆలోచించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఈ కళ్ళ ముందు కనపడుతున్న ఈ రంగుల ప్రపంచాన్ని చూస్తున్నాడు, దీన్ని అనుభవించడానికి, ఆస్వాదించడానికి పరుగులు తీస్తుంటున్నాడు, ఈ రంగుల ప్రపంచంలోనే కన్ను మూస్తుంటున్నాడు, వెళ్ళిపోతుంటున్నాడు. మనిషికి అర్థం కానిది ఏంటంటే, నేను పట్టుకొని వెళ్ళిపోని దాని కొరకు నేను పాటుపడుతున్నాను అని మనిషి ఆలోచించలేకపోతున్నాడు. నేను తీసుకొని వెళ్ళిపోని దాని కొరకు నేను అహర్నిశలు కష్టపడుతున్నానని మనిషి గుర్తించలేకపోతుంటున్నాడు. మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడో వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు తప్ప వాటిని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళట్లేదు. వెంట పెట్టుకొని వెళ్ళని దాని కొరకు నేను కష్టపడుతున్నానని ఆలోచన కలగగానే ఎంత మానసిక ఒత్తిడిలోనికి మనం వెళ్ళాలి ఆలోచించండి. విజ్ఞానవంతుడిగా మనిషి ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ ఒక పరిధి వరకు మాత్రమే. ఆ తదుపరి లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు దేవుని వల్ల భూమి మీద మనిషికి జీవితమే లేనప్పుడు దేనికోసం ప్రయాసపడుతుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఒక చక్కటి సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. యేసుక్రీస్తు పుట్టుకను ఆస్వాదిస్తూ ఈరోజు ఈ డిసెంబర్ మాసం అంతా సెమీ క్రిస్మస్ అని, క్రిస్మస్ అని ఆనందోత్సాహాలతో ప్రపంచం అంతా ఆనందపడుతున్నటువంటి ఈ రోజున అసలు నిజంగా ప్రభు అనేటువంటి ఆయన ఎంత గొప్పవాడో ముందు మనకు అర్థం కావాలి. ఆ తదుపరి ఆయన ఎందుకు వచ్చాడో మనకు అర్థం కావాలి. ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి. అంటే మనం నమ్మినవాడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలి. అప్పుడు తెలిసినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుతుంటుంది. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన రాష్ట్రంలో చేస్తున్న పండుగలు పక్క రాష్ట్రానికి తెలియదు. మన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న కొన్ని పండుగలు పక్కన ఉన్నటువంటి తెలంగాణకు తెలియదు. తెలంగాణలో చేస్తున్న పండుగలు పక్కనే ఉన్న కర్ణాటకకు తెలియదు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో జరుపుకుంటున్న కొన్ని పండుగలు పక్క దేశానికి అసలు తెలియదు. ఎటు పండుగ అటండి వాళ్ళు ఇది చేసుకుంటారని.
కానీ ప్రపంచం అంతటికి తెలిసిన పండుగ ఏదైనా ఉంది అనుకుంటే, ప్రపంచం అంతా ఒకేసారి సంతోషపడేటువంటి ఒక పండుగ వాతావరణం అనేది ఒకటి ఉందంటే అది కేవలం ఒకే ఒక్కటి. అదేంటి? యేసుక్రీస్తు జనన దినాన్ని ప్రపంచం అంతా ఒకే రోజు ఆస్వాదిస్తుంటున్నారు. డిసెంబర్ 25 అనగానే ప్రపంచం అంతా అంటే ప్రపంచంలో ఏ దేశానికి మనం వెళ్ళినా యేసుక్రీస్తు జనన దినాన్ని వారు జరుపుకుంటున్నారు, సంతోషపడుతున్నారు అనగానే నిజంగా ప్రపంచం అంతటికి తెలిసిన ఒక పండుగ యేసుక్రీస్తు జనన దినం అనగానే నిజంగా దేవుని వాళ్ళరా ప్రపంచం అంతటికి తెలిసిన ఆయన ప్రపంచం అంతా సంతోషపడవలసినటువంటి గొప్ప ఆయన. ఒక్కసారి లోతుల్లోనికి మనం ఆలోచించండి. ప్రపంచం అంతటికి తెలిసిన ఆయన ఇతను ఎక్కడో యెరూషలేములో పుట్టి బెత్లెహేము అనే కుగ్రామంలో జనించి ఒక పేదవాడి కుటుంబంలో పుట్టి ఒక వడ్లవాని కుమారుడిగా పిలువబడి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు కాదు, ధనవంతుడు కాదు, అధికారం కలిగిన వాడు కాదు, ఓ గొప్పవాడి కుటుంబంలో పుట్టినవాడు కాదు. అయినప్పటికీ ప్రపంచం అంతటికి యేసుక్రీస్తు ఎలా సుపరిచితుడయ్యాడు? ఇంత గొప్ప ఔన్నత్యము ఎలా ప్రపంచంలో యేసుక్రీస్తు వారికి కలిగింది? ఒక్కసారి ఆలోచించండి దేవుని వాళ్ళరా. ఈరోజు నీవు నమ్మినటువంటి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ముందు తెలియాలి. ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఓ సినీ డైరెక్టర్ని. ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ. ఇంటర్వ్యూ చేస్తూ, ఏమండి మీరు దేవుని నమ్ముతున్నారంటే నమ్ముతున్నానండి అన్నాడు అతను. అంతకుముందు బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు అతన్ని. తదుపరి చివరిలో మీరు దేవుని నమ్ముతున్నారా? అసలు మీ చేష్టలు చూసినప్పుడు, మీ సినిమాలు చూసినప్పుడు, మీ డైరెక్షన్ చూసినప్పుడు చాలా వికృతంగా అనిపిస్తుంటుంది. మీరు దేవుని నమ్ముతున్నారా అనగానే ఆయన అంటాడు నమ్ముతున్నానండి అంటాడు సింపుల్గా. మీరు నమ్ముతున్న దేవుడు ఎవరు అని ఆయనకు ఒక ప్రశ్న కళ్ళ ముందు కనపడింది. ఎంత తెలివిగా సమాధానం చెప్పాడంటే, మేధావులు పిచ్చివారిగా ఉంటారేమో కానీ వారి మేధాశక్తి గొప్పది అన్నట్టుగా ఆ రోజు ఆయన చెప్పిన ఒక సమాధానంలో చాలా 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 విజ్ఞానం కనపడింది దేవుని వల్ల. మీరు దేవుణ్ణి నమ్ముతానన్నారు, మరి ఏ దేవుణ్ణి నమ్ముతారు? ప్రపంచంలో బోల్డ్ మంది దేవుళ్ళు అని పిలువబడుతున్నారు కదా అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమండి ప్రపంచంలో అగ్రరాజ్యం ఏది అన్నారు ఆయన. ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికానండి. ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగం చేయడానికి వెళుతున్న దేశం ఏది అంటే అమెరికాకే వెళతారండి. అందరూ అమెరికాకి వెళతారు. ప్రపంచంలో ఎక్కువ యుద్ధ సామగ్రి కలిగిన దేశం ఏది? అమెరికానండి. ప్రపంచంలో ఏది కనిపెట్టినా ఒక గొప్పది అనేది ఉంది అంటే ఎక్కడుంది చెప్పండి అంటే అమెరికానండి. అమెరికానే గొప్పది. అమెరికా అనే పదాలు ఆవిడ మాట్లాడుతుంటుంది. అప్పుడు అన్నాడు, అమెరికాలో తయారు చేసింది ఏదైనా నాకు గొప్పది అనుకుంటున్నప్పుడు, అమెరికా ప్రపంచం అంతటికి అగ్రరాజ్యమైనప్పుడు, అమెరికా ప్రపంచం అంతటి మీద పెత్తనం చేస్తుంది అంటున్నప్పుడు, అయితే అమెరికా ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుణ్ణే నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రపంచం అంతట్లో అమెరికాను అందరు నమ్ముతున్నారు కదా. ప్రపంచంలో అందరికంటే విజ్ఞానవంతులు అమెరికా అనుకుంటున్నావు కదా. అంటే ప్రపంచంలో అమెరికా వాడు ఏది చేసినది గొప్పది అనమాట. అవును, ఏది చేసినా గొప్పది. అంటే ప్రపంచంలో అమెరికా వాడు ఏది చేస్తే అది గొప్పదైనప్పుడు అమెరికా వాడు నమ్మిన దేవుడు కూడా గొప్పోడే కదా అన్నాడు. బా, ఎంత తెలివిగా ఆన్సర్ చెప్పాడు చూడండి. అమెరికా వాడు చేసింది ఏదైనా గొప్పదైనప్పుడు అమెరికా వాడు నమ్మిన దేవుడు కూడా గొప్పోడే. కాబట్టి అమెరికా వారు నమ్ముతున్న దేవుడినైనా యేసుక్రీస్తునే నేను నమ్ముతున్నానన్నాడు. నిజంగా రామ్ గోపాల్ వర్మకు హ్యాట్సాప్. ఎంత గొప్ప సమాధానం చెప్పండి దేవుని వాళ్ళరా. ఈరోజు నీవు నమ్మినటువంటి ప్రభు, 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి ప్రభు, ఓ పేదవాడి కుటుంబంలో పుట్టిన ప్రభు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ప్రపంచం చేతిలో మృత్యువులోనికి వెళ్ళిపోయినటువంటి ప్రభు, ఈయన ప్రపంచం అంతటికి ఎలా తెలిసాడు, ప్రపంచం అంతా ఈయనని ఎలా గుర్తించిందని, ఇది ఎలా సాధ్యమైందని లోతుల్లోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు దేవుని వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో దీని వెనకాతల పరలోకమందున్న మన తండ్రి ప్రణాళిక ఉంది అన్నట్టుగా మనకు కనపడుతుంటుంది దేవుని వాళ్ళరా. మనం నమ్మిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ముందు నీకు అర్థం కావాలి. పాపభూయిష్టమైన జీవితంలో నుంచి యేసుక్రీస్తు అనే ఈ రక్షణ పిలుపులోనికి వచ్చిన నీవు నేను ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి ప్రియులారా.
ఎలా సాధ్యమైంది ప్రపంచం అంతటికని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లారా, అంతకుముందు క్రీస్తుకు పూర్వం ప్రపంచాన్ని ఏలుతున్న రాజులు కనపడుతుంటున్నారు. ఆ రాజుల కాలముల్లో నెబుకద్నెజరు అనే ఒక మహారాజుకు కల వచ్చింది. ఆ కలను తెల్లవారేసరికి మర్చిపోయాడు. ఆయన దేశంలో ప్రకటన చేశాడు తన రాజ్యంలో, ఒరే రాత్రిపూట నాకు కల వచ్చేసింది, ఉదయం కల నేను మర్చిపోయాను, ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ తీసుకురండి, నేనేం కలగన్నానో కల చెప్పాలి, ఆ కలలో ఉన్న భావాన్ని కూడా చెప్పాలి అన్నప్పుడు అది ఎవరికీ సాధ్యం కాలేదు. దానియేలు గారు అంటాడు, నేను చెప్తానంటాడు. ఆ రాత్రి దేవుడి సన్నిధానంలో మోకరిస్తాడు, దేవుడి నుంచి సమాధానాన్ని సేకరిస్తాడు. తెల్లవారి నెబుకద్నెజరు దగ్గరికి నిలబడ్డాడు, చెప్పుతుంటున్నాడు, రాజా నీ కలలో ఒక ప్రతిమ కనపడింది. ఆ ప్రతిమ చాలా భయంకరంగా ఉంది. ఆ ప్రతిమ కనపడిన ఆకారంలో బంగారం ఉంది, ఇత్తడుంది, ఇనుముంది, వెండి ఉంది, మట్టి ఉంది. ఈ రకరకాల పదార్థాలతో చేయబడిన ఒక ప్రతిమ నీకు కనబడింది. అవునా రాజా అనగానే నెబుకద్నెజరు నిజమేనండి, నిజమే అంటున్నాడు. అయితే నీకు కనపడిన ఆ ప్రతిమను చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి వచ్చేసింది. ఆ ప్రతిమను తుత్తునీలుగా దంచేసింది, దానిని పొడి చేసింది. ఆ పొడిగా మారినటువంటి ఆ ప్రతిమ యొక్క ఆ ధూళి అక్కడ ఉండటానికి స్థలము లేనందువల్ల గాలి వచ్చి ఆ ధూళిని కొట్టుకుని పోయింది. అసలు ఆ ప్రతిమ యొక్క నామరూపాలు కూడా అక్కడ లేవు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఆ ప్రతిమను తుత్తునీలుగా చేసినటువంటి రాయి అనేది ఏదైతుందో ఆ రాయి ఎలా మారిపోయిందో చెబుతూ 35వ వచనం 2వ భాగంలో చెబుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఎంత పెద్దగైందట! ఆ ప్రతిమను విరగొట్టినటువంటి రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయనంటే, భూతలము అంటే మన కళ్ళ ముందున్నటువంటి భూగోళము. ఆ ప్రతిమను పగలగొట్టినటువంటి ఆ రాయి ఇది సర్వభూతలమంత మహాపర్వతమైంది అంటున్నాడు. పర్వతం అనగా రాయి అని చెబుతూ ఈ రాయి ఎవరు అని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు, దంచివేయబడినటువంటి ఇదిగో ఆ ప్రతిమకు అర్థం ఏంటని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు 44వ వచనంలో చెబుతున్నాడు దాని భావం ఏంటో దేవుడు. చూడండి ప్రియులారా, ఆ రాజుల కాలముల్లో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును భూమి మీద స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికి నీ నాశనం ఉండదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికే గాని మరి ఎవరికి చెందదు. ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు అనగానే ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి సామ్రాజ్యాలను కూలదూసి పరలోకమందున్న దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఒక సామ్రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి దేవుడు పూనుకున్నాడు. దానికి సాదృశ్యంగా నెబుకద్నెజరుకు కల పుట్టించాడు. చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయిని చూపెట్టాడు. ఈ రాయి ఎవరో కాదు, నిషేధించబడిన రాయి, మూలకు తలరాయని యేసుక్రీస్తును సూచిస్తుంది ఆ రాయి. దేవుని వాళ్ళరా, ఎంత గొప్పవాడు ఆలోచించండి. ఆ సామ్రాజ్యాలను కూలదోసి రాజ్యభారాన్ని భుజముల మీద కడిగినటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రపంచమంతటికి తెలిసాడనగానే, సర్వభూతలమంత మహాపర్వతమైంది అనగానే ఈ ప్రపంచమంతా తెలియడానికి మహనీయుడైన యేసుక్రీస్తు, దీని వెనకాతల దేవుడి ప్రణాళిక ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రపంచమంతటికి తెలిసాడు. ధనవంతుడిని కాదు, ఆయన అధికారిని కాదు, పేరు ప్రఖ్యాతలు కలిగిన కుటుంబంలో పుట్టాడని కాదు. దేవుడు ఆయన వెనకాతలుండి రాజ్యపు భారము యేసుక్రీస్తు భుజాల మీద పెట్టి ప్రపంచమంతటికి యేసుక్రీస్తును పరిచయం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు నమ్మిన ప్రభువు ప్రపంచమంతా నమ్ముతున్న ప్రభువు. ఎంత గొప్పవాడు! ఇంకా చెప్పాలంటే, నీవు నమ్మినటువంటి ఈ రాజ్యము క్రైస్తవ్యము సాక్షాత్తు భూరాజులు స్థాపించింది కాదు, సాక్షాత్తు పరలోకమందున్న దేవుడే స్థాపించిన ఒక రాజ్యములో మనం సభ్యులుగా ఉన్నాం. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి దేవుని వాళ్ళరా. అంటే యేసుక్రీస్తు ప్రపంచమంతటికి తెలియడానికి దీని వెనకాతల దేవుడి ప్రణాళిక ఉందని మనకు అర్థమైంది. అలాంటి యేసుక్రీస్తు భారాన్ని, రాజ్యపు భారాన్ని మోయడానికి భూమి మీదకి వచ్చాడని మనకు అర్థమైతే, ఇదిగో యేసుక్రీస్తు వల్ల మనకు కలుగుతున్నది ఏంటి, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు మనకు అర్థం కావాలి పిల్లారా. అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ
పాత నిబంధన కాలంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 11వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, యోసేపు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనము, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలుల కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. యోసేపు గారి జీవిత చరిత్రను జ్ఞాపకం చేస్తుంటున్నాడు పౌలు గారు. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒకరోజు యోసేపు గారు బానిస బ్రతుకైనటువంటి ఐగుప్తులో అడుగుపెట్టాడు, కానీ బానిసగా లేడు. ఆహారం కుదువైనప్పుడు కనానులో నుంచి తన సహోదరులందరూ ఐగుప్తుకి వెళ్ళారు. ఆ రోజు జరిగింది ఏంటంటే, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు. ఒకరోజు యోసేపు యొక్క మరణకాలము సమీపించింది, అవసాన కాలము, చావడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు యోసేపు గారు ఒకటి చేశాడు, తన సహోదరులందరినీ పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నా శల్యములను గురించి ఒక ఆలోచనను మీరు చెయ్యండి అంటున్నాడు. నా శల్యములు అనగానే తాను చనిపోతున్నాడు, తన ఎముకలను గురించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పిల్లరా, ఏం చెబుతున్నాడని ఆదికాండము 50వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూడగలిగితే పిల్లరా, చరిత్రలోనికి ఒక్కసారి వెళ్ళి చూడండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ఈ రాత్రి ఓ గొప్ప విషయాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆదికాండము 50వ అధ్యాయము 24-25 వచనాల్లో యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడటానికి వచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చినటువంటి దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవనని చెప్పాను. సహోదరులను కూర్చోబెట్టుకుని అంటున్నారు, రే నా టైం అయిపోయిందిరా, నేను చచ్చిపోతున్నాను. ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు. నేనున్నాను కాబట్టి ఈ దేశానికి మీరు వచ్చారు, ఐగుప్తులోనికి. కానీ ఐగుప్తులో మాత్రం మీరు ఉండరు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసినటువంటి ఒక దేశం ఉంది. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళతాడు దేవుడు. ఓ నాయకుడిని పుట్టిస్తాడు, ఆ రోజు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు, మిమ్మల్ని చూడటానికి వస్తాడు దేవుడు. అయితే ఏంటి, ఏం చెప్తున్నాడు కింద మాటలు చూడండి. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుంచి తీసుకుని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణమును చేయించుకునెను. యోసేపు గారికి ఏదో నిరీక్షణ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. చూడండి దేవుని వాళ్ళరా, యోసేపు గారికి నేను చనిపోతున్నాను అనగానే, ఈరోజు మనం చనిపోతున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం వస్తాయి ఒకసారి ఆలోచించండి. ఆస్తుల పంపకాలు జ్ఞాపకం వస్తాయి, భార్య పిల్లల బాధ్యతలు జ్ఞాపకం వస్తాయి. నా తదనంతరం నా ఆస్తి ఏమైపోతుందని, ఇది ఎవరి పేరు మీద రాయాలని దీని గురించి మనం ముందస్తుగా ఆరా తీస్తాము, ఆలోచిస్తుంటాము. కానీ యోసేపు గారు ఏమంటున్నాడు తెలుసా? ఒరేయ్, నేనుండబట్టి మీరు ఐగుప్తులోనికి వచ్చారా. 70 మంది పైచీలకు వచ్చారు, లక్షల మందిగా మారిపోతున్నారు. ఈ రోజు నేను మరణంలోనికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నా చావు తర్వాత నా ఆస్తిపాస్తులు నా కుటుంబానికి పంచండి, లేదంటే నా భార్య పిల్లల్ని మీరు బాగా చూసుకోండి. ఈ రోజు మీ ఆకలి నేను తీర్చాను, రేపు నా భార్య పిల్లల ఆకలి మీరు తీర్చండి అని ఏమైనా చెప్తున్నాడా? లేదు దేవుని వాళ్ళరా. మీరేం చేస్తారంటే, ఈ దేశములో నుంచి మీరు వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళాలి. ఎందుకండి? నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళాలి. ఈ దేశంలో మాత్రం నా ఎముకలు విడిచిపెట్టి వెళ్ళకూడదు, నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకు తీసుకొని వెళ్ళమంటున్నాడు? ఆ నిరీక్షణ ఏంటి దేవుని వాళ్ళరా? ఏ ఆలోచన కలిగి ఉన్నాడు యోసేపు గారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది యోసేపు గారికి? ఈ ఆలోచన యోసేపు గారికి రావడానికి గల కారణం ఏంటి? యోసేపు గారు ప్రమాణం చేయించినట్టుగానే ఆయన ఏదైతే ఊహించాడో, ఏది తన సహోదరులతో మాట్లాడాడో, అదే రీతిగా ఒక కాలం వచ్చింది. మోషే గారు పుట్టారు. మోషే గారు ఇశ్రాయేలులకు నాయకుడిగా ఇదిగో నిలబడ్డాడు.
ఆ యొక్క ఫరో ఎదుట దేవుని పక్షాన్ని నిలబడి ఇశ్రాయేలును తీసుకుని బయలుదేరుతున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? నిర్గమాకాండము 13వ అధ్యాయం 19వ వచనములో యోసేపు గారు చెప్పిన రీతిగానే, ప్రమాణం చేయించుకున్న రీతిగానే ఎముకలను పట్టుకొని బయలుదేరుతున్నారు దేవుని వల్ల ఇశ్రాయేలుతో పాటు. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. యోసేపు ఎముకలను తీసుకొని బయలుదేరుతున్నాడు మోషే. ఎక్కడుందిరా ఎముకల మూట? ఎక్కడుంది? భద్రంగా ఉందయ్యా, దయచేసి అది పట్టుకోండి. ఎందుకు? యోసేపు గారికి మనం ప్రమాణం చేసి, పాపం పట్టి చచ్చిపోయాడు. యోసేపు గారు మరణించాడు. తన శల్యములను భద్రం చేశారు. ఆ శల్యముల మూట పట్టుకుని బయలుదేరుతున్నారు ఇశ్రాయేలీయులు. మోషే వాటిని గమ్యాన్ని చేర్చాలి. కానీ మోషే గారు కనానుకు చేరకుండానే మధ్యలోనే తన జీవితకాలం ముగిసిపోయింది దేవుని వాళ్ళరా. ఏ దేశంలోనికి తన ఎముకలు చేరాలనుకున్నాడో, ఏ దేశంలో తన శల్యములు పాతి పెట్టాలని యోసేపు గారు భావించారో, ఆ స్థలానికి చేరకుండానే మోషే గారు మధ్యలో తన నాయకత్వం నుంచి ఇదిగో మృత్యువులోనికి వెళ్ళిపోయాడు. తదనంతరము నాయకత్వాన్ని వహించాడు యెహోషువ. వెంటనే యెహోషువ గారు ఏం చేశారో తెలుసా? మోషే గారి తదనంతరం యెహోషువ నాయకత్వాన్ని వహించి అదే ఎముకలను తీసుకుని మరలా స్టార్ట్ అయిపోయాడు. 24వ అధ్యాయం 32వ వచనం యెహోషువ గ్రంథంలో తీసుకుని వెళ్ళి ఎక్కడ పాతి పెట్టమన్నాడో అక్కడ పాతి పెట్టేసేసాడు దేవుని వాళ్ళరా. ఓ ఎముకల మీద ఈ భద్రత ఏంటి? ఎముకల మీద ఈ ఆలోచన ఏంటి? మరణించిన తర్వాత ఆస్తిపాస్తుల మీద మక్కువ కనపడుతున్న ప్రపంచంలో నా మరణం తర్వాత నా శల్యములను తీసుకుని పలానా స్థలానికి మీరు వెళ్ళాలి అని ఓ యోసేపు గారు చెబుతున్నాడంటే, యోసేపు గారికి ఈ ఆలోచన రావడానికి గల కారణం ఏంటి? అసలు దేనిని బట్టి ప్రేరేపితుడయ్యాడు యోసేపు గారు? ఎందుకు ఈ ఆలోచన యోసేపు గారికి వచ్చింది అని లేఖనాల్లోనికి వెళ్ళి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, అదే ఆదికాండం పరిశుద్ధ గ్రంథములో 47వ అధ్యాయము, ఆదికాండం 47వ అధ్యాయము లేఖన భాగాల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే పిల్లరా, 29వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఇశ్రాయేలు చావవలసినటువంటి దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చేయి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎలాగనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుంచి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పెను. యాకోబు గారు యోసేపుకు చెబుతున్నాడు. ఒకరోజు ఆయన మరణించకమునుపు, యోసేపు ఏంటి నాయనా, నీ దేశానికి వచ్చాను, నీవు చనిపోయావని నాకు కబురు వచ్చింది, నా కుమారుడు చచ్చాడు అని నేను దుఃఖపడ్డాను, తీరను బ్రతికావని నాకు తెలియగానే నా హృదయము తెప్పరిల్లింది నాయన. 17 సంవత్సరాలు ఈ ఐగుప్తులో నీతో పాటు నేనున్నాను. ఒక విషయం చెబుతున్నాను యోసేపు, నా టైం అయిపోయింది, నా మరణకాలం సమీపించింది, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వేం చెయ్యంటే, దయచేసి నేను ఇక్కడ మరణిస్తే నన్ను మాత్రం ఈ బానిస దేశమైన ఐగుప్తులో పాతి పెట్టడానికి వీలు లేదు. నా శల్యములను తీసుకొని వెళ్ళి ఇదిగో నా పితరుల దగ్గర నువ్వు పాతి పెట్టాలి, ప్రమాణం చెయ్యి. యాకోబు గారు ప్రమాణం చేయించుకుంటున్నారు, చూసారా? యోసేపు గారితో ప్రమాణం చేయించుకుంటున్నాడు. అప్పుడు యోసేపు అంటున్నాడు, సరే నాన్న ప్రమాణం చేయరా, నా తొడ కింద చేయి పెట్టి ఒక్కసారి ప్రమాణం చేయి. నాన్న, నీ ఎముకలను తీసుకుని వెళ్ళి ఇదిగో కనానులో నేను ప్రవేశించి అక్కడ నీ పితరుల దగ్గర పాతి పెడతానని నాకు ప్రమాణం చెయ్యి. నా పితరుల దగ్గర నా శల్యములను పాతి పెట్టాలి. ఎందుకు మా నాన్న తన శల్యములను కనానులో పాతి పెట్టమంటున్నాడు? ఆ రోజే యోసేపు గారి మదిలో నిక్షిప్తమైపోయింది ఈ ఆలోచన. దేవుని వాళ్ళరా, ఏం జరగబోతుంది అసలు? వాళ్ళ నిరీక్షణ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. యోసేపు గారి ఎముకలను తీసుకొని వెళ్ళిపోయారు, కనానులో పాతి పెట్టారు. యాకోబు గారి ఎముకలను యోసేపు గారు సేకరించారు, కనానులో పాతి పెట్టారు. యాకోబు గారికి ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన? ఎందుకు వచ్చింది అసలు? అదే 49వ అధ్యాయం ఆదికాండము 29వ వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లారా,
49వ అధ్యాయం 29వ వచనం నుంచి. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇలా చెప్పెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడట? నేను నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను, నా శల్యములను మీరు కనానులోనికి చేర్చండి. నేను నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను, నా శల్యములను మీరు కనానులోనికి చేర్చండి. ఎంత భావం కనపడుతుందో ఈ మాటలో ఒక్కసారి ఆలోచించండి దేవుని వాళ్ళరా. యాకోబు గారికి ఉన్న ఆ నిరీక్షణ ఏంటి? ఏం తెలుసు ఆయనకి? మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నానన్న విషయము తెలుసు. మరణించడానికి మునిపే నేనేం చేయాలి, ఏం చెప్పాలి నా పిల్లలకనే ఆ విషయం కూడా తెలుసు. ఒరేయ్, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను, నా శల్యములు మాత్రం మీరు కనానుకు చేర్చండి అంటే కింది మాటలు ఏం చెప్తున్నాడు చూడండి. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రి యొద్ద నన్ను పాతి పెట్టండి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్ఫేలా పొలములో ఉన్నది. అబ్రహాము దాన్ని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా దాన్ని కొని ఉన్నాడు. అక్కడ అబ్రహాం చేశాడు తెలుసా? తన భార్య అయిన శారాను పాతి పెట్టాడు. అక్కడనే అబ్రహాము అతని భార్య అయిన శారాను పాత పెట్టాడు. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతి పెట్టిరి. అక్కడనే నేను కూడా నా భార్య అయిన లేయాను పాతి పెట్టి తిని, నేను కూడా అక్కడనే పాతి పెట్టబడాలి. నేను కూడా నా పితరులతోటి ఒకరోజు నేను అక్కడనే ఉంచి నేను తిరిగి లేవాలి అన్నట్టుగా కనపడుతుంది చూసారా. నేను నా స్వజనుల యొద్దకు వెళ్తున్నాను, నా శల్యములు మాత్రం కనానుకు వెళ్ళాలి. అక్కడ అబ్రహాం ఉన్నాడు, పాతి పెట్టబడింది ఆయన శల్యము. ఇస్సాకు శల్యములు పాతి పెట్టబడ్డాయి. శారా, రిబకా గారి, లేయా గారి శల్యములు అక్కడే పాతి పెట్టబడ్డాయి. నా శల్యములు కూడా కనానులో అక్కడే పాతి పెట్టబడాలి అని ఆ రోజు యాకోబు గారు యోసేపు గారితో ప్రమాణం చేయించుకుంటే, ఆ మాటలు మదిలో పెట్టుకున్నటువంటి యోసేపు గారు కూడా తను మరణించే ముందు తన సహోదరులైన ఇశ్రాయేలులతో ప్రమాణం చేయించుకుంటున్నాడు. నా శల్యములు మీరు ఈ ఐగుప్తులో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వీలు లేదు. దేవుని వాళ్ళరా, ఐగుప్తు అనగానే స్వాతంత్ర్యపు దేశము కాదు, అది బానిస బ్రతుకు. కనాను అనగానే స్వాతంత్రపు దేశము అనగా ఒకరోజు అబ్రహాం గారికి దేవుడు ఇదిగో నీకు స్వాస్థ్యముగా ఇస్తానని ప్రమాణం చేసినటువంటి దేశము. దేవుని వల్ల దేవుడు ఇస్తానన్న దేశములోనే నేను సమాధి చేయబడాలి తప్ప ఈ బానిస బ్రతుకులో నేను ఉండటానికి వీలు లేదన్న ఓ ఐగుప్తులో యాకోబు గారి ఆలోచన కావచ్చు, యోసేపు గారి ఆలోచన కావచ్చు. చూడండి ఎంత గొప్పగా ఉందో. బ్రతకడానికి వచ్చాము, చస్తే ఇక్కడ పాతి పెట్టకూడదు. మేము బ్రతకడానికి వచ్చాము, ఇక్కడ కోట్లకు పడగలెత్తొచ్చు, ఇక్కడ ధన సంపుటి కలిగి ఉండొచ్చు, భార్య పిల్లలు ఇక్కడే మేము కలిగి ఉండొచ్చు, సంపదను సంపాదించుకొని ఉండొచ్చు. అయినప్పటికీ చస్తే మాత్రం మా శవాలు ఇక్కడ పెట్టడానికి వీళ్ళు. ఎక్కడ పెట్టాలంటే దేవుడు మాకు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆ కనానులోనే ఇదిగో మా సమాధి జరిగిపోవాలన్న వాళ్ళ గొప్ప ఆలోచన చూడండి. యాకోబు గారికి ఎందుకు వచ్చి ఉంటుంది ఈ ఆలోచన? యాకోబు గారికి ఎందుకు వచ్చింది ఈ ఆలోచనని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అబ్రహాము గారు నూరిపోసినట్టుగా మనకు కనపడుతుంది చూడండి. 9వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులయుండిరి. వాగ్దానం చేసి ఇచ్చిన దేశములో వీరు ఎలాగున్నారంటే అన్యుల దేశములో ఉన్నట్టుగా మాది దేశం కాదు అన్నట్టుగా పరవాసులుగా వారు ఉన్నారట. ఎందుకు పరవాసులుగా ఉన్నారు? 13వ వచనము, ఎందుకు పరవాసులుగా ఉన్నారో చెబుతూ కింద మాట చెప్తారు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామనియు ఒప్పుకొని విశ్వాసము కలిగిన వారై మృతి పొందిరి. భూమి మీద ఎలా ఉన్నామని ఒప్పుకుంటున్నారు వాళ్ళు? భూమి మీద మనము యాత్రికులము. ఆ పదాన్ని చూడండి దేవుని వల్ల. ఇదిగో మనం పరదేశులము.
ఈ దేశము నీదే అబ్రహాము అనగానే అబ్రహాముకు దేశం ఇచ్చాడు దేవుడు. అబ్రహాము గారు మాత్రం ఏమంటున్నాడో తెలుసా? ఇది నేను యాత్రకు వచ్చిన దేశము, పరదేశిని నేను, యాత్ర భూమిది, యాత్ర భూమి. స్వదేశములో పరాయి దేశములు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు, అన్యుల దేశములు ఉన్నట్టుగా అనుకుంటున్నాడు, ఆ పరాయి దేశములు ఉంటున్నాడు. 14వ వచనంలో, ఎందుకంటే ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతకుచున్నారు కాదా? ఇలా బ్రతుకుతున్నారంటే ఏదో వారిలో ఆలోచన కనపడుతుంది. ఏంటింతగా ఆలోచన అంటే, వారు తమ స్వదేశమును ఎతుకుచున్నారు కాదా, వారు తమ స్వదేశమును ఇదిగో విషదపరుచుతున్నారు కాదంటూ కింది మాట్లాడుతున్నాడు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నాడు. అందుకు దేవుడు వారి దేవుడిని అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడు. వారేదో దేశం కొరకు ఎదురు చూస్తున్నారంటే, భూమి మీద చేరినటువంటి అబ్రహాము గారు తన గర్భాన పుట్టిన ఇస్సాకుకు నూరిపోస్తే, ఇస్సాకు తన గర్భాన పుట్టిన యాకోబుకు నూరిపోస్తే, యాకోబు తన గర్భాన పుట్టినటువంటి యోసేపుకు నూరిపోస్తే, ఈ మాటలు వాళ్ళ హృదయంలో పెట్టుకున్నారు. ఏమనో తెలుసా? మనము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నాము. భూమి మీద మనం పరదేశులము నాయన, యాత్రికులము. సంపద ఉండొచ్చు, కలిసి బ్రతకలేనంత ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అయినప్పటికీ ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయేటి. మరి దేనికోసం ఆలోచిస్తున్నాడు అబ్రహాం గారు అంటే 10వ వచనంలో చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి 10వ వచనంలో. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. భూమి మీద చేరినటువంటి అబ్రహాము, స్వదేశాన్ని ఇచ్చినటువంటి అబ్రహాముకు, స్వాస్థ్యముకు ఒక దేశాన్ని ఇచ్చినప్పుడు అబ్రహాం గారి ఆలోచన ఏంటంటే, భూమి మీద చేరి ఒకటే ఆలోచన కలిగి ఉన్నాడు. భూమి మీద నేను యాత్రికుడును, నేను పరదేశిని. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు కలిగిన ఒక పట్టణం ఉంది, ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు కలిగిన పట్టణము గురించి అబ్రహాముకు విషదపరిచింది ఎవరు అసలు? ఆలోచించండి. నిరీక్షణకు ఆధారము లేని కాలంలో, నమ్మడానికి ఒక గ్రంథము లేదు, ఆయన నమ్మడానికి ఇదిగో సూచనలు ఏమి కనిపించటం లేదు. ఆయన జీవితం దేవుడితో ఎంతగా పెనవేసుకున్నాడని మనం ఆలోచిస్తే పిల్లరా, అబ్రహాం గారి జీవితాన్ని గురించి బాగా స్టడీ చేసిన పౌలు గారు ఏం రాశాడో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, 18వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎదురు చూడటానికి అసలు ఆధారమే లేదు, అవకాశమే లేదు. నిరీక్షణకు ఆధారము లేని కాలములో ఆయన నిరీక్షణ కలిగి నమ్మెను. ఏంటింతకా నిరీక్షణ? భూమి మీద మనం పరదేశులము, యాత్రికులము అనేది ఇదొక పదమైతే, రెండవ నిరీక్షణ ఏంటో తెలుసా? భూమి మీద ఒకరోజు నేను మరణములోనికి వెళ్ళిపోయినా భవిష్యత్తులో ఒకరోజు దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. అదే 17వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సహితము సజీవులుగా చేయువాడు. మృతులను సహితము సజీవులుగా చేయువాడు. మృతులను సహితము దేవుడు సజీవులుగా చేస్తాడు. అబ్రహాం గారికి ఉన్న నిరీక్షణ చూడండి దేవుని వాళ్ళరా. అంటే మృతుల పునరుత్థానం ఉంది అని, మృతుల పునరుత్థానం భవిష్యత్తులో కలగబోతుందని, మృతుల పునరుత్థానము నాకు ఉందని అబ్రహాము గారికి అసలు ఎదురు చూడటానికి నిరీక్షణ లేని కాలములోనే అబ్రహాం గారు నిరీక్షించి నమ్మాడట. ఈ నమ్మకంలో ఏం కనపడుతుందో తెలుసా? ఒకరోజు నేను తిరిగి లేస్తాను. ఇస్సాకు, ఒకరోజు నువ్వు తిరిగి లేస్తావురా. యాకోబు, ఒకరోజు నువ్వు తిరిగి లేస్తావు. యోసేపు, ఒకరోజు నీవు తిరిగి లేస్తావు. మనం భూమి మీద పరదేశులము, యాత్రికులము నాయన. మనం తిరిగి లేస్తాం. మనమంతా లేస్తామనే ఈ మాటను మదిలో పెట్టుకున్నటువంటి అబ్రహాము గారు తన పిల్లలకు నూరిపోస్తే దేవుని వారరా, మరణానికి ముందు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నేను నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నా సమాధి మాత్రం, నా ఎముకలు పలానా దగ్గరికి వెళ్ళిపోయి నా శల్యములను మీరు భద్రపరచండి అంటున్నారు. వాళ్ళ నిరీక్షణ చూడండి ఎంత గొప్పగా ఉందో.
ఎంత గొప్పగా ఉందో. లేపుతాడా దేవుడు? ఒకరోజు లేపుతాడు. యెహెజ్కేలు గారికి ప్రవచనం చెప్పుతూ దేవుడు లోయలోనికి తీసుకుని వెళ్ళి 37వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూడగలిగితే పిల్లారా, యెహెజ్కేలు గ్రంథము, ఒక ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకెళ్లి దేవుడు మాట్లాడుతున్నాడు. నాయనా, ఈ ఎముకలు బ్రతకగలవా? నాకేం తెలుసు తండ్రి, అది నీకే తెలుసు అనగానే, ఒక్కసారి ఎముకలతో నోరు తెరచి నువ్వు మాట్లాడు. ఎండిన ఎముకలారా, మీరు బ్రతుకుతారు. మీ పైన చర్మం వస్తుంది, మాంసం వస్తుంది, నరములు వస్తున్నవి, మీలోనికి జీవాత్మ రాబోతుంది, మీరు లేచి బ్రతుకుతారు. అవి కేవలం ఎండిపోయిన ఎముకలు, తిరిగి బ్రతకగలవు అంటున్నాడు. 12వ వచనం చదవండి ప్రియులారా. 12వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇలా చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. మీరున్న సమాధులను నేను తెరుస్తాను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తీసుకొని పోయి అనేకులు మిమ్మల్ని కనపడేటట్టుగా చేస్తాను. మీరున్న సమాధులను నేను లేపుతాను. ఎండిన ఎముకలతో ప్రవచనం ఎత్తి మాట్లాడితే ఎముకలు జీవాన్ని కలిగి లేస్తున్నాయని పరిశుద్ధ గ్రంథము చెబుతుంటున్నప్పుడు, ఈ మాట రాయబడినప్పుడు అబ్రహాం గారు ఉన్నారా? అసలు లేరు దేవుని వారరా. వ్రాయబడిన గ్రంథము లేనప్పటికీ ఆ రోజు అబ్రహాం గారు బ్రతికాడు. ఆ తదనంతరం ఎన్నో సంవత్సరాల తర్వాత యెహెజ్కేలుతో ప్రవచనాన్ని చెప్పిస్తున్నాడు దేవుడు. ఇదిగో, ఎండిన ఎముకలు తిరిగి బ్రతకగలవు. ఎండిన ఎముకలు. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాడు. భవిష్యత్తును చెబుతున్నాడు. ఈ గ్రంథములో, ఈ వచనములో రాయబడిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారు మరణించిన రోజు జరుగుతుంది. అదే 27వ అధ్యాయం మత్తయి సువార్త 52లో చెప్తున్నాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు ఇదిగో పరిశుద్ధుల శవములు లేచెను. అనేక మంది ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చి వారు కనపడ్డారు అని చెబుతుంటున్నారు దేవుని వాళ్ళు. సమాధులు తెరవబడెను. నిద్రించి అనేక మంది అనగానే మళ్ళా వెంటనే పరిశుద్ధులు అనే పదం వాడుతున్నాడు. అంటే ఎవరు లేచారట? పరిశుద్ధులు లెగిశారు అంటున్నాడు. ఇది ఎందుకు చెప్పాను అంటే ప్రియులారా, ఎముకలను భద్రం చేసుకోవాలన్న ఆలోచన వారికి ఎందుకు వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, మృతుల పునరుత్థానం ఉంది అని వారు ఆ రోజే నమ్మారు. నిరీక్షణకు ఆధారము లేని కాలములోనే ఎముకలు జీవించగలవని, దీన్ని భద్రం చేసుకోవాలని, ఇదిగో బ్రతుకును భద్రం చేసుకొని ఒకవైపు పరదేశులము యాత్రికులమని ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు మనసు పెట్టి వారి బ్రతుకును ఎంత పవిత్రంగా భద్రపరుచుకున్నారో చూడండి. నిరీక్షణకు ఆధారం లేని కాలంలో ఈరోజు మనకు నిరీక్షణ ఉందా లేదా? ఉంది. ఎందుకో తెలుసా? వ్రాయబడిన గ్రంథం కనపడుతుంది. చచ్చిన వాణ్ణి లేపిన యేసుక్రీస్తు కనపడుతున్నాడు. ఆయన మరణించిన రోజు సమాధులు తెరవబడ్డాయన్న విషయం మనకి రాయబడింది. చనిపోయిన లాజర్ను కూడా తిరిగి లేపిన సందర్భం మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. ఈరోజు మానవ ప్రపంచానికి మనం నిరీక్షించడానికి, మనం ఎదురు చూడటానికి ఎన్నో మన కళ్ళ ముందు కనపడుతుంటున్నాయి. దేవుని వాళ్ళ కనపడుతున్నప్పుడు నిరీక్షణకు ఆధారము లేని కాలములోనే అంత పవిత్రంగా వారు బ్రతికినప్పుడు, నిరీక్షణకు ఇంత ఆధారం ఉన్న ఈ కాలంలో మనం ఇంకెంత గొప్పగా బ్రతకాలి ఆలోచించండి. ఈ రాత్రి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు జననం ఈ భూమి మీద కలిగిందని మనం ఆలోచించినప్పుడు, ఆ రోజు దూత వచ్చి ప్రపంచానికి చెబుతుంది ఒక మాట. ఏమని చెప్పింది? 2వ అధ్యాయం 10వ వచనం లూకా సువార్త. ఇదిగో, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము. ప్రజలందరికీ అంటే ప్రపంచంలో అందరికీ కలగబోయే సువార్తమానం ఉంటుంది. సువార్త అన్నదా శుభవార్త అన్నదా? సువార్త. ఏంటి ఇంతకు సువార్త? సువార్త అంటే ఏంటి? లేఖనాల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో సువార్తకి అర్థం చెబుతూ, లేఖనముల ప్రకారము యేసు మృతి పొందెను, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు వారు సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమున లేపబడెను. సువార్త అనగానే మరణ సమాధి పునరుత్థానము. దేవుని వాళ్ళ ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచించండి. ఇదిగో, ప్రజలందరికీ కలగబోయే సువార్తమానం అంటే యేసుక్రీస్తు పుట్టుక రోజే ప్రపంచం అంతటికి చావు నుంచి విముక్తిందని, చావు నుంచి మనం తిరిగి లేస్తామని, ఒకే మాటలో మృతుల పునరుత్థానం ఉందని దూత ప్రపంచానికి ప్రకటిస్తున్నట్టుగా లేదా?
లేదండి అది కాదండి, సంతోషం అంటే కొత్త బట్టలు కుట్టించుకోవటం అండి, ఇంటికి రంగులు వేసుకోవటం అండి, పిండి వంటలు చేసుకోవటం అండి, కేక్ కట్ చేసుకోవటం అండి, సంతోషం అంటే ఇది అంటే ఆ తర్వాత తెల్లారి నుంచి షరా మామూలు. అసలు సంతోషం మన జీవితాలకి లేదు దేవుని వల్లరా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకోనండి జ్వరంగా ఉంది, ఎందుకోనండి కొంచెం దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, ఒక్కసారి కోవిడ్ టెస్ట్ చేయించుకోండి అన్నాడు అనుకోండి డాక్టర్. కోవిడ్ టెస్ట్కి వెళ్ళాం, టెస్ట్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత రాటి రిపోర్ట్ చెప్తాం అన్నప్పుడు మన కంగారు ఎలా ఉంటుంది చెప్పండి? కంగారు ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి? పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, మనకు టెన్షన్. ఏమొస్తుంది అసలు? ఆ టెస్ట్ ఆ లిక్విడ్లో అది వేసి చూస్తున్నప్పుడు మన కళ్ళలో చూడాలి. అప్పుడు ఏం చూపెడుతుంది ఆ టెస్ట్లో రిపోర్ట్? పాజిటివ్ వస్తుందా ఏంటి? టెన్షన్. లేదండి మీకు కోవిడ్ లేదనగానే సంతోషం. కళ్ళు తిరిగి పడిపోయిందండి. ఎందుకు పడిపోయాను? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే టెస్ట్, షుగర్ టెస్ట్ రాయండి అన్నాడు. అంతే, షుగర్ టెస్ట్ రిపోర్ట్ వస్తున్నప్పుడు టెన్షన్. షుగర్ వచ్చిందా ఏంటి కొంపదీసి? షుగర్ వచ్చిందా? రాలేదు అంటే సంతోషం, వస్తే టెన్షన్. ఏదో జరిగింది అన్నప్పుడు టెన్షన్ పడుతూ, లేదు అన్నప్పుడు సంతోషపడుతున్నాం. కానీ ఇవేవి నీ జీవితంలో మనకి రోగం లేకపోయినా అసలు ఒకరోజు మనం మరణిస్తామంటే, మనం మరణించబోతున్నామంటే టెన్షన్ కాదా ఇది? ఆలోచించక. దుఃఖం కాదా? మృత్యువులోనికి వెళ్ళిపోతున్నామని మన శరీరం మనకి చెబుతుంటున్నప్పుడు దేవుని వాళ్ళరా, మరణములోనికి మనం వెళ్ళిపోబోతున్నామని అరికాలు నుంచి నడినెత్తి వరకు మన శరీరమే మనకి బోధిస్తుంటున్నప్పుడు దేవుని వాళ్ళరా, ఎక్కడుంది మనకు సంతోషం చెప్పండి? కానీ యేసుక్రీస్తు పుట్టుక ఇదిగో ప్రజలందరికీ కలగపోయే మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటో తెలుసా? నేను చచ్చిపోతాను, కానీ చచ్చిపోయినా నేను తిరిగి లేస్తాను. నేను చచ్చిపోతాను, చచ్చిపోయినా తిరిగి లేస్తాను. లేపేవాడు ఒకడు రాబోతున్నాడు భవిష్యత్తులోని. యేసుక్రీస్తును మన కళ్ళ ముందు పెట్టాడు. ఇదిగో చరిత్ర పుటల్లో యేసుక్రీస్తు ఛాయలు మనకు కనపడుతుంటున్నాయి దేవుని వల్ల. ఆ రోజు ఐగుప్తులోనికి ఒక నాయకుడు వస్తాడు, మోషే. బానిస బ్రతుకైన ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు స్వాతంత్రపు దేశమైన కనానులోనికి ఎంతమంది చేరతారు నాయన? ఎంతమంది? 6 లక్షల మంది పైచిలకు బయలుదేరారు. నాయకుడిగా మోషే వచ్చాడు, ఇశ్రాయేలులందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రయాణంలో మాత్రం లక్షల మంది కదిలారు. గమ్యాన్ని చేరేటప్పటికి బయలుదేరిన వారిలో 2 మాత్రమే మిగిలారు. మిగతా వారు అరణ్యంలో పిట్టల్లా రాలిపోయాడు. దానికి సాదృశ్యమైనటువంటి జీవితాన్ని ఒక్కసారి ఈరోజు మన కాలానికి ఊహించండి. నాయకుడిగా యేసుక్రీస్తు వారు వచ్చాడు. భూమి అనే ఈ బానిస బ్రతుకులో, ఈ ప్రపంచంలో మనం ఉన్నాము. కానానుకు సాదృశ్యమైన పరలోకం మనం చేరుకోవాలి. కనానుకు సాదృశ్యమైనటువంటి పరలోకపు ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ ప్రయాణములో ఎంతమంది ఎనుదిరిగి చూసి పిట్టల్లా రాలిపోతారు, ఎంతమంది పరలోకం అనే ఆ గమ్యాన్ని చేరిపోతారు? ఒక్కసారి మనసు పెట్టండి. ఈ రాత్రి మనకు చివరి రాత్రి అయితే గుండె మీద చెయ్యేసుకుని ఒక్కసారి చెప్పండి దేవుని వాళ్ళ, ఈ రోజు నేను చస్తే నాకు పరదేశం ఉందని చెప్పగలవు? అంత ధైర్యం ఉందా మనకు? అసలు చెప్పండి. నటిస్తున్న భక్తి ఈరోజు లోకంలో మన కళ్ళ ముందు కనపడుతుంది దేవుని వాళ్ళ. ఎంతకాలం మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే, కొత్త రోగాలు మానవ జీవితాల్లోనికి చొచ్చుకొని వస్తుంటే, లోకంలో ఏదో ఉందని మనిషి సంతోషాలు లోకంలో ఎత్తుకుంటున్న కాలంలో మనం ఉంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది మృతులలో నుంచి మనల్ని తిరిగి లేపటానికి అనుకుంటున్నప్పుడు, మృతులలో నుంచి మనం తిరిగి లేవాలంటే మన జీవితంలో ఒకటి జరగాలన్న కనీస ఇదిగో జ్ఞానం అనేది లేకుండా మనిషి మారిపోతుంటున్నాడు దేవుని వల్ల. యేసుక్రీస్తు పుట్టుక ఎందుకు కలిగిందో తెలుసా? భూమి మీద నీకు నాకు మృతుల పునరుత్థానాన్ని ఇవ్వడానికి. మీరు నమ్మరు, ప్రపంచం నమ్మదు. అందుకోసం యేసుక్రీస్తు చేసి చూపెట్టాడు. చనిపోయిన లాజరు శవాన్ని 4 రోజుల తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళాడు. రాయి తీయండి అన్నాడు ప్రభు. ఏముంటుంది సహోదరి? వాసన వచ్చేస్తుంది ప్రభువా రాయి తీసేస్తే. మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు, రాయి తీసేయండి. రాయి తీయగానే ఒక్కసారి ప్రభు లాజరు బయటికి రాని బిగ్గరగా పిలవగానే ప్రేత వస్త్రములు చుట్టబడిన వాడిగా 4 రోజుల శవం ఇదిగో సజీవంగా తన కళ్ళ ముందు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది దేవుని వల్ల. ఈయన ఎంత గొప్పవాడు! ప్రపంచం ఆశ్చర్యపోయింది ఆ రోజు. 4 రోజుల శవాన్ని లేపాడు. ఆయన చచ్చిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. ఒకరోజు మీరు చచ్చిపోయినా కూడా తిరిగి లేపుతానని ప్రపంచానికి మాట ఇచ్చాడు. అయినప్పటికీ ప్రపంచం నమ్మకపోతే ఆయన ఏం చేయాలి చెప్పండి దేవుని వాళ్ళ?
నిజంగా మనం పండగ చేసుకోవాలి, నిజంగా సంతోషపడాలంటే ఎవరికి అర్హత ఉందో తెలుసా? యేసుక్రీస్తు జననాన్ని సంతోషంగా గడపడానికి ఉన్నది ఎవరికి అర్హత అంటే యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి ఉండాలి. నువ్వు రక్షణలోనికి వచ్చి ఉండాలి, బాప్తిస్మము తీసుకొని ఉండాలి, యేసుక్రీస్తు కొరకు సంఘముతో సహవాసం కలిగి ఆయన పరిచర్యలో నువ్వు వెళుతూ ఉంటుండాలి. దేవుని వల్ల పాపములోనే మగ్గిపోతూ రక్షణ జీవితం లేకుండా, బాప్తిస్మము లేకుండా యేసు పుట్టాడని మనం ఎంత సంతోషపడ్డా మనకు యేసు పుట్టక వల్ల మనకు లాభం లేదు. దేవుని వల్ల ఎందుకు? ఆయన పుట్టిందే మనల్ని తిరిగి మృత్యువులో నుంచి లేపటానికి. రక్షణే మనకి లేనప్పుడు ఎలా లేపుతాడు చెప్పండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్న ఒక అద్భుతమైన మాట చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను, అది గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. మనుషుని ద్వారా మరణం వచ్చింది, మరలా యేసుక్రీస్తు ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికించబడుదురు. మొదట ఇదిగో ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు బ్రతుకుతాడన్నది అక్కడ? ఆయన వారు బ్రతికించబడుదురు అంటే పరిశుద్ధులు బ్రతికించబడతారు. దేవుడు మనలో చూడాలనుకున్నది ఏంటో తెలుసు. దేవుని వల్ల మన చివరి శ్వాస ముగిసేటప్పటికి మనం రక్షణలోనికి రావాలి. రేపేం సంభవిస్తుందో మనకు తెలీదు, ఏ రాత్రి మనం వెళ్ళిపోతామో తెలీదు. ఖమ్మం పక్కన చెరువులో చేపల వేటకెళ్ళాడు ఒక ఆయన. న్యూస్, చెరువులో చేపలు పడుతుంటేనే గుండెపోటు వచ్చేసింది. చేపలు పడుతూనే ఇదిగో హార్ట్ అటాక్తో చచ్చిపోయాడట. దేవుని వల్లరా ఎంత విచిత్రం చూడండి. భార్య పిల్లలకు చెప్పి వెళ్ళుంటాడు, ఏమ్మా నేను వేటకి వెళ్తాను, వచ్చేస్తానులే, చేపలు పడతాయిలే, వాటి అమ్మేస్తానులే, వచ్చినప్పుడు సరుకులు తీసుకుని వస్తానులే ఇంటికి. భార్య ఎదురు చూస్తుంది, మా ఆయన వస్తాడు. వచ్చాడు, నిర్జీవంగా వచ్చాడు, నలుగురి చేత మోయబడి కన్నీరు మున్నీరు అవుతుంది ఒక భార్య. జీవితం ఏంటండి ఇంత చిన్నగా కనపడుతుంటుంది. నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను, ఇదిగో నేను అక్కడ తినేసి వస్తాను లేని భార్యకి చెప్పి వెళ్తున్నాడు భర్త. రాత్రిపూట 12 గంటలకు వచ్చేసాడు. భార్య లేచింది, డోర్ తీసింది, లోపలికి వెళ్ళాడు. అన్నం పెట్టమంటావా అంటే లేదులే తినేసి వచ్చాను, అక్కడ బిర్యానీ చేశారు, మరి ఏమైనా కావాలా? మంచినీళ్ళు పెట్టలే మంచం దగ్గర. సరే వాటర్ తాగేసి పడుకో అని చెప్పేసి భార్య ఒకవైపు పడుకుంది. ఒకే బెడ్రూమ్లో భర్త పడుకున్నాడు. ఉదయం పూట 7 గంటలకు లేచింది భార్య, భర్తను లేపుతుంది. ఎంతసేపటికి లేవట్లేదు భర్త. ఏమండి లేగండి, లేట్ అయింది, టైం అయిపోతుంది, లేకండి. ఎంతసేపటికి ఊపిరి లేగట్లేదు. ఏం జరిగింది అంటే ఏం జరగకూడదని మనం అనుకుంటున్నాం, అదే జరిగింది. దేవుని వల్ల ఆ రాత్రి వెళ్ళిపోయాడు భర్త తనను విడిచిపెట్టి. పక్కనే ఉన్న భార్యకు చెప్పకుండా, తోడబుట్టిన వారికి చెప్పకుండా, నీ టైం అయిపోయినప్పుడు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. అది ఏ టైమో నీకు తెలుసా? ఏ టైమో నీకు తెలుసా? నాకు తెలుసా? నేను ఎప్పుడు చస్తానో నాకు తెలుసా? రేపేదో ఉందని లోకంలో సంతోషాన్ని ఎత్తుక్కుంటూ మనం బ్రతుకుతున్నాం. కానీ అసలు ఈ రాత్రి మనకు చివరి రాత్రి అయితే మనకున్న ధైర్యం ఏంటి చెప్పండి? దేవుని వాళ్ళరా, ఆరని అగ్ని దుష్టుడి కోసం సిద్ధపరిస్తే దుష్టుడు లోకంలో పాపాన్ని పేటరేగించి అనేక మందిని ఆరని అగ్నిలోనికి తీసుకొని వెళ్ళిపోతుంటే, కన్ను మూసిన తర్వాత ఆరని అగ్ని, ఆ భయంకరమైన శిక్ష అనేది ఉందని మనకు తెలిసినా, ఒకవైపు లోకము, ఒకవైపు దేవుడిని, 2 పడవల మీద నడుస్తున్న జీవితాలు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంటున్నప్పుడు దేవుని వల్ల 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు పుట్టి ఇదిగో ఈరోజు అదే పుట్టుకుని ఆస్వాదిస్తుంటున్నాం. నటనా జీవితాలుగా మనం ఉన్నామా? ఇదిగో నిజంగా భక్తిగా మన జీవితాల్లోనే ఒక్కసారి మనసు పెట్టండి. దేవుని వల్ల పిట్టల్లా రాలిపోతున్నారు మనుషులు, పిట్టల్లా రాలిపోతున్నారు. ఈరోజు సంతోషం అనుకుంటున్నావు, ఈరోజు భయం అనుకుంటున్నావు, మరణం అంటే భయం అనుకుంటున్నావు. అసలు ఈ మరణానికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? 4 రోజుల శవాన్ని యేసుక్రీస్తు వారు లేపారు. మిద్ద మీద ప్రసంగం చేస్తుంటే మేడ మీద నుంచి రాలిపడిన కుర్రవాడు ఐతుకుని లేపాడు పౌలు గారు. ఈ మరణం అసలు లెక్కలేదు ఆయనకి. యేసుక్రీస్తు మరణించి తిరిగి వేశాడు. ఈ మరణాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మరణం కాదు, నిద్ర అన్నాడు బైబిల్. కానీ మరణాన్ని దేంతో పోల్చాడో తెలుసా? మరణాన్ని నరకంతో పోల్చాడు. అది ఆత్మకు సంభవించబోయే శిక్ష, ఆత్మకు సంభవించబోయే శిక్ష.
నరకాన్ని మరణంతో పోల్చాడు. ఇదిగో ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని రక్షణలోనికి వచ్చిన వారి గురించి చెబుతూ, రక్షణలోనికి రానివాడు ఇదిగో రెండవ మరణములోనికి వెళతాడు అన్నాడు. ఈ మొదటి మరణము నుంచి అయితే మనల్ని ఈజీగా లేపగలడు, కానీ ఈ మొదటి మరణం నుంచి మనం ఈజీగా లేవాలంటే పాపము లేని వారిగా మనం కన్ను మూయాలి ఈ లోకములో నుంచి. యేసుక్రీస్తును స్వరక్షకుడు అంగీకరించాలి. వాయిదాలు వేయకండి. ఏంటి బాప్తీసం తీసుకోండి అని సేవకుడు చెప్తున్నాడు కుర్రోడికి. ఆ కుర్రోడు అంటున్నాడు, లేదులే పాస్టర్ గారు, డిసెంబర్లో చూద్దాంలే అన్నాడు. నవంబర్లో చెప్తే డిసెంబర్ 1st వీక్లో చెప్పాడు. ఎప్పుడు తీసుకుంటాం అంటే జనవరి 1st తీసుకుంటాను, ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. జనవరి 1st తీసుకుంటావా? మొన్నటి దిన యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు ఇరిగాయి, మంచాన పడ్డాడు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. కాళ్ళు ఇరగకుండా ప్రాణం పోతే మంచంలో అంటున్నాడు, పాస్టర్ గారు నాకు బాప్తీసం వేయండి, పాస్టర్ గారు నాకు బాప్తీసం వేయండి. డాక్టర్ అంటున్నాడు కాళ్ళు కదపడానికి వీలు లేదంటున్నాడు కొన్ని నెలల పాటు. ఇప్పుడు ఎలా ఇస్తాడు? కాళ్ళు నిలబెట్టి నడుస్తావా, లేకపోతే అటు నుంచి అటు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే నా స్థితి ఏంటి? ఇప్పుడు కావాలనిపిస్తుంది బాప్తీసం, కానీ ఇవ్వడానికి ఎవరు వస్తారు నీ ముందుకు చెప్పు. సమయం ఉన్నప్పుడు జీవితాన్ని భద్రం చేసుకుందాం దేవుని వారరా. యేసుక్రీస్తు లోకములోనికి వచ్చింది, అందుకే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం అనగా ప్రజలందరికీ చస్తామని భయపడుతున్న ఈ ప్రపంచానికి చావు నుంచి లేపేవాడు ఒకడు పుట్టాడు. చావు నుంచి లేపేవాడు ఒకడు పుట్టాడు. మనం చచ్చినా కూడా, మన ఎముకలు ఎండిపోయినా కూడా, మన శరీరము కుళ్ళిపోయి కృషించిపోయినా కూడా, 100 సంవత్సరాలు దాటిపోయినా కూడా, ఒకరోజు మనల్ని లేపటానికి ఒకడు పుట్టాడు. ఆయన 2000 సంవత్సరాలకు పుట్టిన యేసుక్రీస్తు వారు దేవుని వాళ్ళరా. ఆయన పుట్టుకని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ లేవడానికి మన బ్రతుకు సరిగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు సంతోషం మనం ఆనందపడుతుంటున్నాం. ఈరోజు మనం ఆనందపడుతున్న పాపం భయంకరమైనది. మనం భయపడుతున్న ఈ చావు అనేది చాలా చిన్నది దేవుని వాళ్ళరా. మనం భయపడుతున్న చావు చాలా చిన్నది. యేసుక్రీస్తు లేపేస్తాడు మాటతోటి. కానీ మనం ఆనందపడుతున్న పాపము చిన్నది కాదు. పరలోకము నుంచి ఒకడు భూమి మీదకి దిగి రావడానికి కారణమైంది. పరలోకం నుంచి మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి కారణమైంది. ఆయన భూమి మీదకి వచ్చి సిలువలో ఆయన రక్తాన్ని కార్చి తన జీవితాన్ని మన కొరకు త్యాగము చేసి పరలోకాన్ని మనకివ్వడానికి ఇదిగో తన జీవితాన్ని లోకంలో ముగించుకుని మహనీయుడైన యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు కదా. ఈరోజు మరణించాడని ప్రభు అనుకుంటున్నాం, కానీ 3 రోజుల తర్వాత తిరిగి లేచి ఆయన పరలోకంలో ఈరోజు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. మనం ఇంకా మరణించలేదు, కానీ మనం మరణించబోతున్నాం. తిరిగి లేచే అర్హత మనకుందా? ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, మీరున్న సమాధులను నేను తెరుస్తాను. ఆ రోజు అబ్రహాము గారికి ఉన్న నిరీక్షణ, ఆ రోజు యాకోబు గారికి ఉన్న నిరీక్షణ, ఆ రోజు యోసేపు గారికి ఉన్న నిరీక్షణ, వారి యొక్క శవములు ఇదిగో తీసుకుని వెళ్ళి వారి శల్యములను కనానులో పాతి పెట్టుండొచ్చు, కానీ లెగిశారా? ఇప్పటికీ లేగలేదు. ఎందుకు? వారిని లేపాలన్నా, రేపు చచ్చిపోయినా మనల్ని లేపాలన్నా లేపేవాడు ఒకే ఒక్కడు, మహనీయుడైన యేసుక్రీస్తు. ఆయన 2వసారి ప్రపంచానికి రాబోతున్నాడు. ఆ రోజు మనందరినీ తిరిగి లేపి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోవటానికి దేవుని వాళ్ళరా అర్హత మనకుందా? ఒక్కసారి మనసు పెట్టండి. అర్హత మనకు ఉండాలంటే యేసుక్రీస్తు మాటల మీద నమ్మకం ఉండాలి. ఇదిగో యేసుక్రీస్తు మాటలు నేను నమ్మాను అంటే దానికి సాదృశ్యంగా బాప్తిస్మము తీసుకోవాలి. నేను బాప్తిస్మము తీసుకున్నాను అంటే దానికి సాదృశ్యంగా పవిత్రంగా మనం బ్రతుకుతూ ఉండాలి. పవిత్రంగా బ్రతుకుతున్నాను అంటే దానికి నిదర్శనంగా సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎంత చేయాలి మన జీవితంలో? ఒక్కసారి ఆలోచించండి. ఎంత చేయాలి మన జీవితాన్ని? పాపము నుంచి మనం బయటికి రాకపోతే ఇంకా ఎప్పుడు మనం దేవుని కోసం బ్రతుకుతాం చెప్పండి దేవుని వల్ల. రోమీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. 12వ అధ్యాయం, రోమీలకు ముందు 6వ అధ్యాయం 12వ వచనములో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, కాబట్టి సహోదరులారా, కాబట్టి శరీరాలకు దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును మాత్రం ఏలనీయకండి. చచ్చిపోయే ఈ శరీరమునందు పాపాన్ని ఏలనేయకండి. పాపం ఏలిందో చచ్చిపోయిన నేను ఇక తిరిగి లేవం. పాపాన్ని కడుక్కొని మనం చచ్చిపోయాం అనుకోండి, మృతుల పునరుత్థాన రోజు మనం లేస్తాం దేవుని వాళ్ళరా. మన చివరి శ్వాస ముగిసేటప్పుడు మనలో పాపం ఉండకూడదు దేవుని వాళ్ళరా. అప్పుడు మనం ధైర్యంగా మనం కన్నుమూయాలి. అవకాశం ఇప్పుడే కదా మనకుంది. ఆలోచించండి. విశాఖపట్నం నుంచి ఒక తమ్ముడు ఫోన్ చేశాడు గత మాసంలో.
సరిగ్గా నైట్ 2 గంటలకు ఫోన్ చేశాడు. ఫోన్ ఆన్లో పెట్టాను, ఎందుకంటే ఏ టైంలో ఎవరు చేస్తారో, సేవకులం కదా, ప్రార్థన అవసరం ఉండొచ్చు. 2 గంటల పైన అయింది. ఫోన్ చేశాడు. ఏంటి తమ్ముడు అనగానే అంటున్నాడు, అన్నా నాకు ఈ రాత్రి భయం వేస్తుంది అన్నాడు. ఎందుకు తమ్ముడు అంటే, నాకు కరోనా వచ్చిందన్నా. బోల్డ్ మందికి వచ్చింది కదా, తగ్గుతుంది కదా, నువ్వు ఎందుకు కంగారు పడతావు తమ్ముడు అంటే, అన్నా ఎందుకో నాకు ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకవేళ నేను చచ్చిపోతానేమోనన్నా. తమ్ముడు భయపడకు తమ్ముడు, ప్రార్థన చేస్తానంటే, అన్నా ఒక విషయం మీకు చెప్పాలి, నాకు బాప్తిస్మము లేదన్నా. చూసారా, నాకు బాప్తిస్మము లేదన్నా. నేను రేపటికల్లా చచ్చిపోతే ఎలాగన్నా, కరోనా వస్తే చచ్చిపోతున్నారు కదా అని అనుకోకుండానే బోల్డ్ మంది. ఏమండి, ఎన్నో సభలు విని, ఎన్నో సెమినార్లు విని, ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎన్నోసార్లు వాయిదా వేస్తూ దేవుడు జీవితంలో అవకాశాలు ఇచ్చిన ప్రతిసారి పర్వాలేదులే కరోనా జీవితంలోనికి రాగానే రాత్రి 2:30కి ఫోన్ చేసి, నాకు బాప్తిసం తీసుకోవాలని ఉందన్న అంటున్నాడు. ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ రాత్రి తీసుకోవాలనుంది, కానీ కరోనా వచ్చిన వాడిని తాకేటట్టు ఎవడైనా ఉన్నాడా? కరోనా వచ్చిన పోయి నీళ్ళలో ముంచి బాప్తిసం ఇవ్వగలం అసలు? ఆలోచించండి. నీకు తీసుకోవాలనుంది, కానీ ఇచ్చేవాడు ఏడి? అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వాడుకోలేదు? తమ్ముడు, నీకొకటి చెబుతున్నాను, మోకరించి ప్రార్థన చేసుకో, తండ్రితో ఒప్పందం చేసుకో. తండ్రి, ఒక్కసారి నన్ను మన్నించు, ఆయుష్ పొడిగించు తండ్రి, తదుపరి నేను బాప్తిస్మం తీసుకుంటాను, నీ కోసం బ్రతుకుతానని నువ్వు ఒప్పందం చేసుకో దేవుడితో. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. దేవుడి చిత్తం ఏంటో నీ పట్ల జరగాలంటే నువ్వు ఒప్పందం చేసుకో దేవుడితో అనగానే, సరేనని మోకరించి ప్రార్థన చేసుకున్నాడు దేవుని వాళ్ళ. తండ్రి, నన్ను బ్రతికిస్తే ముందు చేసేది నేను బాప్తిస్మం తీసుకునేది అన్నాడు. అన్నట్టుగానే 3 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చింది. పోయి బాప్తిస్మం తీసుకొని ఫోన్ చేశాడు దేవుని వాళ్ళ. ఒకవేళ చచ్చిపోయి ఉంటే ఆలోచించండి. చచ్చిపోయి ఉంటే, కర్నూలు నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న మా అమ్మకు పక్షవాతం వచ్చింది. ఏమ్మా, నేను రక్షణలో ఉన్నాను, ఎన్నోసార్లు మా అమ్మకి చెప్పానన్న వాక్యం, కానీ మా అమ్మ నరకానికి పోతే ఎట్లాగన్నా? ఇంత వాక్యం నాకు తెలిసి మా అమ్మ నరకానికి పోతే ఎట్లన్నా? మరి ఏం చేయమంటావమ్మా? మా అమ్మ ఇప్పుడు తీసుకుంటానంటుందన్న బాప్తిసం ఇప్పుడు మరి ఎలా ఇవ్వడం? కాళ్ళు కదలటం లేదు, చేతులు కదలట్లేదు, నీళ్ళల్లో ముంచి లేపితే చచ్చిపోయింది అంటున్నాడు డాక్టర్. ఎలా మరి బాప్తిసం? చెప్పండి, ఏం చేయాలి చెప్పమ్మా? ఎలా? ఏదో ఒకటి చేయండి అన్న. నా మనసుకు నెమ్మది లేదన్న. కానీ కర్నూలులో ఉన్న మన సహోదరులకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఏదైనా చేయండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఇదిగో బాప్తిసం ఇచ్చే పరిస్థితి లేదు, ఏదైనా చేయండి అనగానే ప్రార్థన చేసి ఆ మంచంలో విగత జీవుకున్న ఆవిడ మీద దోషుడితో తల మీద నీళ్లు పోసి తండ్రి అని ప్రార్థన చేసి వచ్చేసాడు. ఎందుకు దేవుని వాళ్ళ దుస్థితి? ఎందుకు చెప్పండి? ఎందుకు? ఎన్నోసార్లు వాయిదాలు వేస్తుంటున్నాం రక్షణ జీవితంలో దేవుని వాళ్ళరా. బాప్తిసం అనగానే తీసుకో అనగానే ఎన్నోసార్లు వాయిదా. పండుగ కోసం వాయిదా, ఏదో సంతోషం కోసం వాయిదా. ఒకరోజు తీసుకోవాలని ఇదిగో 10 మంది కలిసి వెహికల్లో బయలుదేరారు. మార్గ మధ్యములో యాక్సిడెంట్ అయింది. జరిగిందేంటో తెలుసా? యాక్సిడెంట్లో జరిగింది ఏంటంటే, బాప్తిస్మము ఎవరికి ఇవ్వాలని తీసుకొని వెళ్ళిపోతున్నామో ఆ కుర్రోడే చచ్చిపోయాడు. ఏం చేస్తాం చెప్పండి దేవుని వాళ్ళరా? మృతుల పునరుత్థానం మనకు దక్కుతుందా? ఈ రాత్రి సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ దినమును ఎవ్వరూ వాయిదా వేయడానికి వీళ్ళు దేవుని వాళ్ళ. రక్షణలోనికి వచ్చిన మనము పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉండాలి. ఆయన సువార్త పరిచర్యలో మనం ఉండాలి. రక్షణలోనికి రాని మనము యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించాలి. ఆయన జీవితంలో చూడండి, ఆయన లేపాడు మరణించిన వారిని, తిరిగి లేచాడు దేవుని వాళ్ళరా. చావునకు లోనైన మీ శరీరమునందు పాపము ఏలనివ్వకండి. పాపాన్ని కడుక్కొని మనం చచ్చిపోవాలి. ఎలా కడగబడుతుందంటే, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడుగును. గింజ పుచ్చితే నేలలో నుంచి అది పుట్టదు, మనకు తెలుసు. ఓ గింజ నాణ్యమైన గింజ కావాలి, నేలలో నుంచి తిరిగి అది మొలవాలి, మనకి ఫలాన్ని ఇవ్వాలంటే. గింజ అనేది పుచ్చితే మరో జీవితం దానికి లేదన్నప్పుడు, మనిషి పాపంతో మరణిస్తే, మనిషి పాపాన్ని కడుక్కోకుండానే మరణిస్తే మరో జీవితం ఉందంటారా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి యేసుక్రీస్తు పుట్టింది, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన
సువార్తమానము. సువార్త అనడు. ఆ సువార్త ఏదో కాదు, మరణ సమాధి పునరుత్థానం. అంటే యేసుక్రీస్తు మనల్ని తిరిగి లేపడానికి పుట్టాడు. యేసుక్రీస్తు మన పాపాలని కడగటానికి పుట్టాడు. యేసుక్రీస్తు తనలా బ్రతకాలని మనకు మార్గదర్శిగా ఉండటానికి పుట్టాడు. ఆయన మార్గదర్శిగా మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. ఆయన్ని గురిపెట్టుకొని ఎంతమంది ప్రయాణం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రి కాల సమయం నిజంగా దేవుడు మనకు అర్థితే ప్రియులారా, సంతోషించండి, కాదనట్లేదు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి. దేనిని బట్టి? ఎక్కడంటే ప్రభువునందు ఆనందించండి. ప్రభువు నీ గుండెల్లో ఉంటే ఆనందపడాలి. లోకంలో యేసు పుట్టినందుకు కాదు ఆనందం, లోకంలో కాదు, యేసు మన హృదయంలో పుట్టినందుకు నిజమైన ఆనందం. కాబట్టి ఈరోజు ఈ 2021 డిసెంబర్ 20 దేవుడి సన్నిధానంలో కూర్చున్న మనము ఒక్కసారి తలదించి దేవుడితో ఒప్పందం చేసుకుందామా? ఒక్కసారి తలదించి దేవుడితో ఒప్పందం చేసుకోండి పిల్లరా. గతం గతః, భవిష్యత్తు నీకు తండ్రిని దేవునికి మాటిచ్చి యేసుక్రీస్తు పుట్టుకకు సార్థకతగా పవిత్రమైన జీవితాల్లోనికి మనం వెళ్ళాలని మీ అందరికీ విన్నవించుకుంటూ, నాకు నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మీ పిల్లలకు మీ మాటలు నేను చెప్పినట్టుగా విన్న మీ పిల్లలు విన్నట్టుగా తండ్రి, మృతుల పునరుత్థానం కోసం ఎదురు చూసే భాగ్యాన్ని ఇవ్వండి. నిరీక్షణకు ఆధారము లేని కాలములోనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపులు తండ్రి నిరీక్షణ కలిగి బ్రతికినట్టుగా వారి జీవితాలను మా కళ్ళ ముందు పెట్టారు. నిరీక్షణకు ఆధారం ఉంది. ఈరోజు తిరిగి లేస్తాము అని ఇంకా గొప్పగా మేము బ్రతకాలి తండ్రి. సంఘము ద్వారా ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ఇదిగో సంఘ కాపరి గారిని, వారి కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడండి. సంఘాన్ని వృద్ధిపరచండి. ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్నత శిఖరాల వరకు మీ పిల్లలు ఎదగలిగే స్థితిని అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకు చెల్లించుకుంటూ, మిమ్మల్ని గణపరుస్తూ, మీకే మొక్కుతూ, మీ పాదాల చెంత మా శిరస్సు వంచి ఎప్పటికీ మీ పాద దాసులము అని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ, ఆ నిత్యరాజ్యం వైపునైనా వారసత్వాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.